ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే ఈ వ్యవస్థను, సమాజాన్ని, ముఖ్యంగా తల్లిదండ్రులను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఎన్నో ఆత్మహత్యలు, అంటే అవి ఎలా జరిగాయని అందరికీ తెలుసు, కానీ ఎవరు వాస్తవం ముందుకు పెట్టరు. సరే, తెలంగాణ సాధించుకున్నాము. ఎలా సాధించుకున్నాము? ఎంతోమంది అమరులు తమ త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చింది. ఇప్పుడున్న రాజకీయ నాయకుల వల్ల కాదు, తెలంగాణ కోసం అమరులైన అమరుల త్యాగాల వల్ల. కానీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నది ఈ రాజకీయ నాయకులు, పాలకులు. రోజు నిత్యం చూస్తున్నాం ఈ కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల ఒత్తిడి వల్ల, అంటే వాళ్ళ దోపిడీ చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి. ఎంతోమంది విద్యార్థులు చనిపోతున్నారు, చంపబడుతున్నారు యాజమాన్యాల వల్లనే. ఈరోజు మళ్ళీ హైదరాబాద్లో ఇప్పుడే చూశాము. ఎంత దారుణం అంటే 7వ తరగతి అబ్బాయి ఉరేసుకున్నాడు. హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నారాయణ స్కూల్ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ ఉరి వేసుకుని చనిపోయిన లోహిత్. నారాయణ స్కూల్ వద్ద భారీగా పోలీసులు మోహరింపు. బిగ్ టీవీ బ్రేకింగ్ న్యూస్. అందరు వస్తారు, పోలీసులు వస్తారు, లీడర్లు వస్తారు, కాంప్రమైజ్ చేయడానికి వస్తారు, అందరు వస్తారు. అయిపోతుంది ఒకరోజు 2 రోజులు వార్త. మళ్ళీ ఎవరు పట్టించుకోరు. తల్లిదండ్రులు ఆలోచించండి. ఒత్తిడితో చదువులు వద్దండి. హాస్టల్కి, ఈ కార్పొరేట్ విద్యాసంస్థ హాస్టల్ పంపించే ముందు పిల్లలతో బాగా మీరు మాట్లాడండి. వాళ్ళు ర్యాంకుల కోసం పిల్లల్ని బలవంతంగా చదివిస్తున్నారు మీ దగ్గర డబ్బులు లాక్కొని. అంతేగాని చదువుకునేలా లేదు అక్కడ. బలవంత చదువులు అవన్నీ. ఎంతోమంది విద్యార్థులు నిత్యం చూస్తున్నాం. అయినానే ఈ పాలకుల గురించి చెప్పే అవసరం లేదు. వాళ్ళు దాసోహం అంటున్నారు ఈ ప్రైవేట్ యాజమాన్యాల వల్ల, విద్యాసంస్థ యాజమాన్య దగ్గర. విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు? నిద్రపోతారు. అందరూ అవినీతి పనులే. ఇక పోలీసులు వెళ్తారు, చూస్తారు. అసలు కేసులు బుక్ చేస్తున్నారు పోలీసు అధికారులు. ఎలాంటి కేసులు బుక్ చేస్తున్నారు? మళ్ళీ అన్ని కాంప్రమైజ్లే. ఎంతమంది చనిపోయారండి ఇంతవరకు? ఏం చేశారు చెప్పండి? ఈ పోలీసు అధికారులైనా, విద్యాశాఖ అధికారులైనా, ప్రభుత్వమైనా మధ్యవర్తులు వెళ్ళి కాంప్రమైజ్ చేసి ఆ చనిపోయిన విద్యార్థులతోటి ఏమంటారు, ఆ శవాలతో మీద రాజకీయాలు చేస్తున్నారు. సిగ్గు లేదు ఈ కాంప్రమైజ్ చేసే విధవాళ్ళందరికీ. కాంప్రమైజ్ చేసే విధులకు చెప్తున్నారు. మీవి ఒక బతుకులేనారా మీవి? ఎంతమంది ఇంట్లో చంపేస్తారా? ఇంకా ఎంతమంది విద్యార్థులు చంపేస్తారు? ఎవరు మారాలంటే తల్లిదండ్రులు మారాలి, వ్యవస్థ మారాలి, సమాజం మారాలి. ఇలా ఎన్ని రోజులు ఇంకా ఈ బాధలు చూస్తుంటే మాకు మా స్వర్గీయ అచ్యుతరావు సార్ గారు గుర్తుకొస్తున్నారు. ఎక్కడైనా అతను ఒక్కడే పోరాటం చేసేవాడు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో. అసలు ఆ సార్ లేనిలోని మాకు స్పష్టంగా అనిపిస్తుంది. మేడం ఉన్నారు, పాపం మేడం ఏం చేస్తారు చెప్పండి? ఎలా తిరుగుతుంది? ఇలాంటి విషయాలలో చాలా మొదటి పోరాటం చేసింది ఒకే ఒక వ్యక్తి, అచ్యుతరావు సార్ గారు. స్వర్గీయ బాలల హక్కులు అంటేనే అచ్యుతరావు సార్ గుర్తుకొస్తారు. ఏ ప్రభుత్వం చేయలేదు, ఎవరు చేయలేదు. అలాంటి ఎన్నో, అంటే న్యాయం చేశాడు, న్యాయం కోసం పోరాటం చేశాడు ఇలాంటి ఇష్యూలలో. ఇప్పుడు తను లేరు కాబట్టి మాకు చాలా బాధేస్తుంది. ఈరోజు ఈ కార్పొరేట్ విద్యాసంస్థ యాజమాన్యం వల్ల, ఒత్తిడి వల్ల చనిపోయిన లోహిత్ కుటుంబానికి మేము సానుభూతి ప్రకటిస్తున్నాం. ఇలాంటి మళ్ళీ చూడాలని ఈ వ్యవస్థల సమాజాన్ని కోరుకుంటున్నాను. బాపట్ల